నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 పార్ట్ 20. బాధకి మంచి హీలర్ నిద్రేనని శరత్చంద్ర చెప్తేనే తెలిసింది యామినికి. వీణ హృదయభారం కొంతైనా తగ్గాలంటే మంచి నిద్ర అవసరం అనిపించింది ఆమెకి. వెంటనే అమలు చేసింది తన పథకాన్ని. వీణ చేత బలవంతంగా స్విమ్మింగ్ పూల్లో సుమారు గంటసేపు ఈత కొట్టించింది. ఆ తర్వాత తనకి బోర్ కొడుతోందని చెప్పి కార్డ్స్ ఆడించింది ఆమె చేత. అప్పుడు బలవంతంగా భోజనం తినిపించింది. అప్పటికే వీణ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. 3 రోజుల నుంచి సరైన ఆహారం నిద్ర లేకపోవడం, ఆ రోజు ఉదయం నుంచి ఏమీ తినకపోవడం, మానసికంగా బాగా అలసిపోవడంతో తలగడి మీద తల ఆనుకోగానే నిద్ర పట్టేసింది వీణకి. వేణు ఒకచోట స్థిరంగా కూర్చోలేకుండా ఉన్నాడు. అతనికి అసహనంగా ఉంది. మనసంతా చికాకుగా ఉంది. అతని కళ్ళు ముందు కన్నీటితో నిండిన వీణమొహమే కదలాడుతోంది. ఆమె అక్కడికి వస్తుందని తనకి ఖచ్చితంగా తెలుసు. అసలు ఆమె తన దగ్గరికి రావాలనే కదా ఆమెతో కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా కేవలం మంత్రితో చర్చించి ఆమెకి ధీరజ్కి సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఆమెకి కోపం వస్తుందని తెలుసు. ఆమెని రెచ్చగొట్టడానికి అలా చేశాడు. ఆమె తనతో గొడవ పడాలనే అలా చేశాడు. ఆమె స్టూడియోలోకి అడుగుపెట్టడం తాను గమనించే లాలసతో కొంచెం చనువుగా ప్రవర్తించాడు. టిట్ ఫర్ టాట్ అనుకున్నాడు. ఆమెకి బుద్ధి చెప్పాలనే పిచ్చి ఆలోచనతో తన ప్రవర్తన శృతి మించిందని తెలుసుకునేలోగా అనర్థం జరిగిపోయింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది లాలస. డైరెక్టర్ ఆశ్చర్యపోతూనే కట్ చెప్పగా ఆమెని దూరంగా నెట్టి లాలసని అవమానించాడు. సీన్ బాగా రావడం కోసం తాను లాలస ఇంప్రొవైజ్ చేశామని సర్ది చెప్పాడు. ఏది ఏమైనా సీన్ చాలా బాగా వచ్చినందుకు సంతోషించాడు డైరెక్టర్. కానీ తను తలెత్తుకోలేకపోయాడు లాలస ముందు. ఆమెకి క్షమార్పణలు చెప్పాడే కానీ వీణ గాయపడిన చూపును మర్చిపోలేకపోయాడు వేణు. తన తొందరపాటుతనం వల్ల 2 ఆడపిల్లల మనసులని గాయపరిచాడు ఈరోజు. ఆ ఆలోచన రాగానే తన తల్లి ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళాడు. అతనికి మనసంతా ఆరాటంగా ఉంది. తల్లి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. 5 నిమిషాల తర్వాత తల్లి పిలిచినట్టే ఫోటో కేసు చూశాడు. తల్లి ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. తప్పు చేయడం తప్పు కాదు, అది తప్పు అని తెలిసాక సరిదిద్దుకోకపోవడం పెద్ద తప్పు అని. అతనికి తన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో అర్థమైంది. వెంటనే తన ప్యాంటు జేబులో నుంచి మొబైల్ తీసి వీణకి కాల్ చేశాడు. వాయిస్ మెయిల్లోకి వెళ్ళిపోయింది. ఉదయం నుంచి ఆమె ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాడు. మంత్రకి కాల్ చేశాడు. తనకి తెలియదన్నాడు మంత్ర. ధీరజ్ని అడుగుదామనుకుని చివరి నిమిషంలో ఆగిపోయాడు. ఖచ్చితంగా వీణ అతనికి ఏమీ చెప్పి ఉండదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? సెక్యూరిటీని తప్పించుకుని ఎలా మాయమైందో తనకిప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్న వాళ్ళని సముదాయించేసరికి తన తలప్రాణం అరికాలులోకి వచ్చింది. ఆమె కనిపిస్తే ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. తను ఆమెని బ్రతిమాలి అవసరమైతే కాళ్లవేళ్లా పడైనా సరే ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడన్న విషయం మర్చిపోయాడు వేణు. వాచ్ చూసుకున్నాడు. సమయం రాత్రి 11:30 అయింది. ఉదయం షూటింగ్ ఉంది. సరైన నిద్ర లేకపోతే ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా పట్టించుకోలేదు అతను. వీణని ఇంటికి తీసుకురావాలి, అదొక్కటే ఆలోచన. ఇంతలో అతని ఫోన్కి మెసేజ్ వచ్చినట్టుగా చిన్న శబ్దమైంది. ఇప్పుడు కనుక అది క్రేజీ ఫ్యాన్ అయితే హెరాస్మెంట్ కేసు పెట్టేయాలని నిర్ణయించుకుని ఇన్బాక్స్ ఓపెన్ చేశాడు. మెసేజ్ చదవగానే పరుగులాంటి నడకతో గరాజ్లోకి అడుగుపెట్టాడు. అతని వెనకే సత్తార్ వచ్చాడు కార్ కీస్తో. అతని వంక కృతజ్ఞతగా చూస్తూనే వెనక డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు వేణు. సత్తార్ కార్ స్టార్ట్ చేయగానే ఎక్కడికి వెళ్లాలో చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా అతనికి నిస్సత్తువగా అనిపించింది. ఉదయం నుంచి ఏమీ తినలేదు అతను. అదే మొదటిసారి అతను తన వృత్తిలోకి తన వ్యక్తిగత విషయం తీసుకురావడం. ఈ పిల్లతో ఎన్ని మొదటిసార్లో కదా అనుకున్నాడు. ముందు ముందు జీవితంలో ఆమెతో చాలా మొదటిసార్లు ఉంటాయని ఊహించలేదు వేణు. వీణకి హఠాత్తుగా మెలకు వచ్చింది. గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపించడంతో చెయ్యి చాపి వాటర్ బాటిల్ అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ చేతికి ఏమీ తగలలేదు. అప్పుడు గుర్తొచ్చింది తను యామిని వాళ్ళింట్లో గెస్ట్ రూమ్లో ఉన్నట్టు. అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. ఒంటరితనం మొహం మీదే భయంకరంగా నవ్వినట్టుగా అనిపించింది ఆమెకి. వేణుకి దూరంగా వచ్చి తప్పు చేసింది తను. ఉదయం జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఈ గొడవని వాళ్ళిద్దరి మధ్యనే ఉంచవలసింది. యామిని శరత్చంద్రలు పరాయి వ్యక్తులు కాదు. అయినా తను తప్పు చేసింది.
వేణుతో మాట్లాడి అక్కడికక్కడే విషయం తేల్చుకుని ఉంటే ఈ ఒంటరితనం తనని ఇంత బాధ పెట్టేది కాదు. తన పక్కనే అతని గుండెలపై వాలి నిద్రపోతూ ఉండేది సుఖంగా. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, వేణు తప్పు చేసి ఉండొచ్చు, కానీ తను కూడా తప్పు చేసింది. తనని ఒంటరిగా వదిలి రాకుండా ఉండవలసింది. షూటింగ్ నుంచి అలసిపోయి వస్తాడు. ఏమైనా తిన్నాడో లేదో, అసలు తన గురించి ఆలోచించి ఉంటాడా, లేక లాలస ముద్దు జ్ఞాపకాలలో తడిసి ముద్దైపోయి ఉంటాడా? అంతలోనే తన ఆలోచనలు తప్పుదోవ పడుతున్నాయని గ్రహించింది. చిన్నగా తల విదిలించి కళ్ళు తెరిచింది. గదిలో చిరువెలుతురు పరుచుకుని ఉంది. కళ్ళు ఆ వెలుతురికి అలవాటు పడేలోపుగా ఆమె మీద సన్నటి నీడ పడింది. ఆమె నోరు తెరిచి అరిచేలోపుగా అమాంతం ఆమె నోటిని గట్టిగా అదిమి విసురుగా మంచం మీదకి నెట్టి ఆమె కాళ్ళు చేతులు కొట్టుకోవడం ప్రారంభించేలోపుగా తన బరువుతో ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది ఆ ఆకారం. చిన్నగా మూలుగుతూనే తన మోకాలని బలంగా పైకి జరిపి ఆ ఆకారం ఆయువు పట్టు మీద బలంగా పొడవడానికి ప్రయత్నించింది వీణ. ఆమె ఆలోచన ముందుగానే గ్రహించినట్టుగా ఆమె చెవి దగ్గర తన పెదవులను చేర్చి ఆయాసపడుతూ గుసగుసలాడింది ఆకారం. స్టాప్ ఫైటింగ్ ఇడియట్, నేను వేణుని, కళ్ళు తెరిచి చూడు. ఆమె ఒక్క క్షణం ప్రతిఘటించడం ఆపడంతో అతను ఆమె మీద తన పట్టును కొంచెం సడలించాడు. అంతే. ఆమె తోసిన విసురుకి మంచం మీద నుంచి కింద పడినంత పనిచేసి ఆఖరి క్షణంలో తనని తాను నిలువరించుకున్నాడు. అలా చేయడంలో అతని కాలు మెలికపడి బాధగా మూలిగాడు. ఆమె ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి దూకి లైట్ వేసి అతని వైపు తిరిగింది. అతని కాలు పట్టుకుని మంచం మీద కూర్చుండిపోయాడు. ఆమెకి ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు. స్తబ్దుగా అలాగే నిలబడిపోయింది. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత అతను తన షూ విప్పడానికి ప్రయత్నిస్తుండగా కలిగింది ఆమెలో చలనం. నీకసలు బుద్ధి లేదు, అతని చేతులను విసిరికొట్టి తాను అతని షూ విప్పుతూ అంది కోపంగా. బుద్ధిలేనిది నాకా నీకా? అసలు నీ ఎదురుగా ఉన్నవాడిని మనిషి కింద గుర్తించవా? ఏదో పుల్ల ముక్కని విరిచినట్టు వాడి బాడీలో ఏదో ఒక ఎముక విరిచేస్తావా? అతను మరింత కోపంగా అన్నాడు. ఆడపిల్ల గదిలోకి తలుపు కొట్టకుండా రావడమే కాకుండా చీకట్లో అలా మీద పడితే అబ్బో ఎంత బాగా మీద పడ్డాడో అని మెచ్చుకుని మూతిముద్దులివ్వాలా? ఆమె ఆవేశంలో రెచ్చిపోతూనే అతని కాలుని పరీక్షగా చూసింది. చూస్తుండగానే వాచిపోయింది అతని ఎడమపాదం. ఆమె కళ్ళలో నీళ్లు గిర్రన తిరిగాయి. ఇద్దరూ అంతకు ముందే తాము తీసుకున్న నిర్ణయాలని మర్చిపోయారు. ఒకరికొకరు క్షమార్పణలు చెప్పుకోవడం మాట దేవుడెరుగు పోట్లగిత్తల్లా కొట్టుకోవడం మొదలుపెట్టారు. అది తమ ఇల్లు కాదని కూడా గుర్తులేదు వాళ్ళకి. ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండవలసి రావడానికి అవతలి వ్యక్తే కారణమన్న ఊహ మనసులోకి ప్రవేశించగానే ఇద్దరి మనసులో ఆవేశంతో నిండిపోయాయి. ముద్దులు కూడానా నా మొహానికి? తన్నకుండా ఉంటే చాలు. అమ్మో, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది. నేను జాగ్రత్తగా లేకపోతే తండ్రి అయ్యే యోగం పోగొట్టుకునేవాణ్ణి. రాక్షసి! ఆమె చేతిని తన పాదం మీద నుంచి తీయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు వేణు. ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా తను టెన్షన్ పడి చస్తుంటే వీణ హాయిగా నిద్రపోతూ కనిపించేసరికి ఉక్రోషం ముంచుకొచ్చింది అతనికి. అవును, నేను రాక్షసిని. తమరికి దేవతలు వేరే ఉన్నారుగా ముద్దులివ్వడానికి అంటూనే లేచి నిలబడి అతనికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది. అది నా జాబ్. పళ్ళు బిగించి ఆవేశాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంటూనే ఆమె జడ పట్టుకుని గట్టిగా వెనక్కి లాగాడు. అబ్బా అంటూ విసురుగా వచ్చి అతని ఒళ్ళో పడింది వీణ. నాకు దూరంగా వెళ్ళడానికి ట్రై చేయకు, ఆమె కళ్ళలోకి చూస్తూ కఠినంగా అన్నాడు వేణు. అతను ఇప్పటి విషయం గురించి అనడం లేదని ఆమెకి అర్థమైంది. అయినా అతని మాట లెక్క చేయనట్టుగా విసురుగా లేవబోయింది. అదే ఆమె చేసిన తప్పు. అంతవరకు అదుపులో ఉన్న అతని ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న వరదే అయ్యింది. ఆమెని తన బాహువుల్లో బంధించి తన పెదవులతో ఆమె పెదవులను మూసేశాడు. అతని ఎడమ చెయ్యి ఆమె వీపు మీదుగా ఆమెను చుట్టుకుని బలంగా అతనికేసి అదుముకుంటే అతని కుడి చెయ్యి ఆమె జగనభాగాన్ని తనకేసి అదుముకుంది. ఈసారి అతని ముద్దులో లాలిత్యం కానీ మృదుత్వం కానీ లేవు. ఆవేశం ఉంది. అదుపు చేయడానికి అలవి కాని కోరిక ఉంది. వారి మధ్య వచ్చిన 3 రోజుల దూరపు విరహవేదన ఉంది. అన్నిటినీ మించి తనకి దూరంగా ఉండలేని అతని ఆసక్తతలో అనంతమైన ప్రేమ ఉంది. మర్నాడు అతని పంటిఘాట్లు తన పెదవుల మీద మెడ మీద కనిపిస్తాయని తెలుసామెకి. అయినా ఆపలేదు అతన్ని. ఆమెకి సంతోషంగా ఉంది. ప్రేమ చలియలకట్ట దాటి అతని మీద వరదలై కోరిక రూపంలో పొంగి పొర్లింది. తమకంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా జరిగింది అతనికి. అతను ఆవేశంలో నుంచి తేరుకోలేకపోతున్నాడు. ఆమెని తనలో ఐక్యం చేసుకోవాలని, తను ఆమెలో కలిసిపోవాలని ఏదో కోరిక అతన్ని మృగంలా ప్రవర్తించేలా చేసింది. వదిలితే ఆమె తనకి దూరం అవుతుందేమో అన్న భయం అతన్ని తాను మనిషి అన్న విషయం మర్చిపోయేలా చేసింది. అలాగే ఆమెని మంచం మీద వెనక్కి నెట్టి నైటీ ముందు భాగాన్ని బలంగా లాగాడు. సర్రున శబ్దం చేస్తూ అతని చేతుల్లోకి వచ్చింది చిరిగిపోయిన భాగం.
అతను తన మునిపంటితో ఆమె అనాచ్ఛాదిత భాగాన్ని కొరికాడు. ఆమె తీయని బాధతో మూలిగింది. ఎప్పుడూ ఎంతో కంట్రోల్గా ఉండే మృదు స్వభావం కలిగిన వేణు అలా అంత ఆవేశంగా ప్రవర్తించడమే కాకుండా తన మీద ఉన్న కోరికని అదుపు చేసుకోలేకపోవడం ఆమెకి ఆనందాన్నిచ్చింది. మరికొంతసేపు ఉంటే ఏమి జరిగేదో కానీ తలుపు మీద గట్టిగా కొట్టిన శబ్దం కావడంతో మొహం మీద చల్లటి నీళ్లు చిలకరించినట్టుగా ఉలిక్కిపడి ఆమెకి దూరం జరిగాడు వేణు. చిరిగి పేలికలైన ఆమె నైటి, చెదిరిన జుట్టు, కింది పెదవి చిట్లినట్టుగా కొద్దిగా రక్తం, వాచిన పెదవులు తన రాక్షస ప్రవర్తనని తెలియజేస్తుంటే ఆమె మొహంలోకి చూడలేనట్టుగా తలదించుకుని నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఈసారి మరింత గట్టిగా వినిపొచ్చింది శబ్దం. ఆ తర్వాత యామిని కంఠం, వీణా, అంతా బాగానే ఉందా అంటూ. అతను సమాధానం చెప్పలేనట్టుగా చేతుల్లోకి తలదించుకుని కూర్చున్నాడు. వీణకి అర్థమైంది అతను తన ఆవేశానికి సిగ్గుపడుతున్నాడు. ఆమె గొంతు సవరించుకుని చెప్పింది, చాలా బాగుంది యామిని, నేను చాలా బాగున్నాను. ఆనందంగా నవ్వుతూ కళ్ళు మిలమిలా మెరుస్తుండగా గట్టిగా చెప్పింది వీణ. అతను చివ్వున తలెత్తి ఆమె వైపు చూశాడు, తన చెవులను తానే నమ్మలేనట్టుగా. ఆమె నవ్వు ఎంతో అందంగా, ప్రపంచంలో ఉన్న సుఖమంతా ఆమె అనుభవిస్తున్నట్టుగా ఉంది. అసలు లాలసకి అతను పెట్టినది ముద్దు కానే కాదు. అవును, అది అతని జాబ్, జస్ట్ జాబ్. అతని మీద కోపం తెచ్చుకుని అతన్ని అవమానించింది తను. కానీ ఆ విషయం మాట్లాడుకునే ప్లేస్ ఇది కాదు. ఆ నిర్ణయానికి రాగానే అతని భుజంపై చెయ్యి వేసింది వీణ. మనం పెళ్లి చేసుకుందాం వేణు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంటూనే ఏదో మాట్లాడబోతున్న అతని పెదవులపై తన చూపుడు వేలిని ఉంచి తల అడ్డంగా తిప్పింది. ఇక్కడ కాదు, మన ఇంటికి వెళుదాం ఇప్పుడే అంటూనే లేచి నిలబడి తన నైటీ వంక చూసుకుని పగలబడి నవ్వింది. పిచ్చి పట్టిందా ఆమెకి అన్నట్టు చూశాడు వేణు. ఆమె అదేమీ పట్టించుకోకుండా అంది, నువ్వు నీ చెల్లెలికి ఒక నైటీ బాకీ. ఆ టైంలో అలా నవ్వుతున్న ఆమెకేసి తెల్లబోయి చూశాడు వేణు. అతనికేం తెలుసు వీణ ఒక అద్భుతమైన నిజాన్ని తెలుసుకుందని, అదే ఆమె ఆనందానికి కారణమని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.